పాకిస్తాన్ కు ట్రంప్ సీరియస్ వార్నింగ్. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శుక్రవారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ తో మాట్లాడారు. భారత్ తో ఉద్రిక్తతను తగ్గించుకోవాలని కోరినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామ్ బ్రూస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో ఘర్షణలను నివారించడానికి నిర్మాణాత్మక చర్చలకు అమెరికా సహాయం చేస్తుందని రూబియో చెప్పినట్లు సమాచారం. ఇక ఈ వారం ప్రారంభంలో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షరీఫ్లతో విడివిడిగా మాట్లాడి ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతును అంతం చేయడానికి పాక్ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని పునరుద్ఘాటించారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రెండు దేశాల ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కోరిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తత వీలైనంత త్వరగా తగ్గుముఖం పట్టాలని అధ్యక్షుడు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా ఇరు దేశాలు ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయని ఆయనకు తెలుసు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అన్నారు. యుద్ధంలో తల దూర్చం, దాంతో మాకు సంబంధం లేదు. జేడీ వాన్స్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాలు అమెరికా నియంత్రణలో లేవు. ఉద్రిక్తతలను తగ్గించాలని మాత్రమే ఆ రెండు అణ్వాస్త్ర దేశాలకు మేము సూచించగలము. దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లలో 9 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారత్ సైనిక దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాయాది దేశం చేసిన డ్రోన్, క్షిపణి దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ తాజాగా రెచ్చగొట్టే చర్యలకు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు అంతర్జాతీయ సరిహద్దులతో పాటు నియంత్రణ రేఖ వెంబడి భారత్ లోని 26 ప్రదేశాలలో సాయుధ డ్రోన్లతో దాడికి పాల్పడింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను భారత్ తిప్పికొట్టిన కొన్ని గంటల తర్వాత ఈ రోజు ఉదయం శ్రీనగర్ లో కూడా బహుళ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.